ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 11వ తారీఖు లగాయతు ఆగస్టు 17వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో గురుకుజులు ఇరువురు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కర్కాటక రాశి యందు రవిగ్రహము, సింహరాశి యందు శుక్రుడు, బుధుడు వక్రించి సింహరాశి యందు సంచారం చేస్తూ ఉండగా కేతువు కన్యారాశి యందు, అలాగే కుంభమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, మీనరాశి యందు రాహుగ్రహం సంచరిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో తుల, వృశ్చికం, ధను రాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పంచమ స్థానమందు శుక్రబుధులు యోగిస్తూ ఉండడం, అలాగే లాభస్థానమందు శనేశ్వరుని యొక్క స్థితి, మరీ ముఖ్యంగా ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం, గురుగ్రహం యొక్క ఆనుకూలిత ఉండడం మొదలుకొని ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ అనుకూలమైనటువంటి గ్రహాలు కలిగింపజేస్తూ ఉన్నాయి. అయితే వ్యయస్థానమందు రాహువు, చతుర్థ స్థానమందు అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రవిగ్రహం కించిత్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలగజేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకించి రెండవ స్థానమందు ఉన్నటువంటి గురుకుజుల యొక్క యుతి అటు చిన్నపాటి మాట పట్టింపులను కలగజేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాక అర్ధాష్టమ రవి, కుటుంబ కుజగ్రహము, వ్యయ రాహువు, ఈ మూడు గ్రహాల యొక్క స్థితిగతులు కూడా కుటుంబ పరిస్థితులపైన, కుటుంబ సభ్యులపైన ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. అనగా ఏదైనా చిన్నపాటి మాట పట్టింపులు కానీ, మీరు చెప్పినటువంటి పనిని కుటుంబ సభ్యులు అంత తొందరగా చేయకపోవడం కానీ, లేదా వారు ఏదైనా మీకు అవాంతరాలు ఏర్పాటు చేస్తూ ఉండడం, ఇటువంటివి చిన్నపాటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. ఏదైనా కుటుంబ పరంగా ఒక ప్రయాణం కానీ, తీర్థయాత్రకు కానీ ఎక్కడికైనా వెళదాము అనుకుంటే వాటిలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం, ప్రయాణాలు వాయిదా పడుతూ ఉండడం, కొన్ని సందర్భాల్లో ఉద్యోగ వ్యాపారాల రీత్యా కుటుంబానికి కొంత దూరంగా ఉండవలసి రావడం లాంటివి ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారం సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆదాయ మార్గాలు గత వారం మాదిరిగానే ఈ వారం కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఖర్చులు కొంత తగ్గేటువంటి అవకాశం ఈ వారంలో కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఏదైనా శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. సంతాన పురోగతి బాగుంటుంది. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలన్నిటి నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే వ్యయస్థానంలో ఉండేటువంటి రాహువు కొంత నిద్రా సౌఖ్యాన్ని తగ్గించి వేస్తారు. ఎక్కువ సమయాన్ని పడుకోకుండా కొంత ఏదైనా కుటుంబ పరంగా ఆలోచనల రీత్యా, లేదా వ్యాపార పరంగానో, లేదా మరే ఇతరత్ర చిన్నపాటి సమస్యల రీత్యా నిద్రపోయేటువంటి సమయం మాత్రం ఈ రాశి వారికి తక్కువగా ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చాలా లాభసాటిగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో ఉద్యోగంలో సానుకూలత కనబడుతూ ఉన్నది. వ్యాపార పరంగా ఎదుగుదల కూడా గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలలోనూ, విదేశీ యానానికి సంబంధించి, వైద్య విద్యకి సంబంధించినటువంటి పరీక్షలు, పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు మరీ ముఖ్యంగా మేషరాశి వారు ఈ వారం కొంత లాభపడతారు. ప్రత్యేకించి గృహిణులు కొంత మానసిక ప్రశాంతతని అనుభవించడానికి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులైనటువంటి స్త్రీలకి కూడా ఈ వారం యోగ్యదాయకమైనటువంటి ఫలితాలు అనుభవించడానికి అవకాశం ఉన్నది. మేషరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రత్యేకించి ఆదివారం రాహుకాల సమయంలో దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించి దీపారాధన చేసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి తృతీయ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు రాహు అనుకూలంగా ఉండడం, చతుర్థ స్థానమందు శుక్రబుధుల యొక్క ఆనుకూల్యత కనబడుతూ ఉండడం వల్ల చంద్రబలంతో కలుపుకొని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే జన్మ రాశి ఎందే సంచారం చేస్తూ ఉన్నటువంటి కుజుడు కానీ గురుగ్రహం కానీ కొన్ని అవాంతరాలు, కొన్ని విఘ్నాలు ఏర్పాటు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తారు. ప్రత్యేకించి వృషభ రాశి వారికి కొంత కోపం అధికంగా ఉంటుంది. ఈ వారంలో వారు ఏదైనా ఒక పనిని అనుకున్నారు అంటే అది తొందరగా పూర్తి చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. కొంత కంగారు పడుతూ ఉంటారు. కంగారుకి ఆలస్యం మొగుడు అన్నట్టు ఎప్పుడైతే ఒక పని చేయడానికి మీరు కంగారు పడుతూ ఉన్నారో ఆ పనిలోనే రకరకాలైనటువంటి విఘ్నాలు, అవాంతరాలు, ఆలస్యం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఒక పనిని నిదానం మీద మాత్రమే, అందులోనూ శాంతంగా మాత్రమే ముందుకు తీసుకువెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. తృతీయ స్థానమందు రవిగ్రహం ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తారు. కుటుంబం తాలూకు సపోర్ట్ ఉంటుంది. ఏ పని చేసినా మిత్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ మీకు సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానమందు శుక్రబుధులు మీరు అనుకున్నటువంటి మీ యొక్క గోల్స్ని అచీవ్ చేయడానికి, ఏదైతే మీరు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతూ జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్య ఛేదంలో చాలా తొందరగా ముందుకు సాగుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా అటు చదువరులకి, విద్యార్థులకి కానీ లేదా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కానీ ఈ వారం చాలా లాభసాటిగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా వృషభ రాశి వారి స్థితిగతులు సాధారణంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఏదైనా ఒక ఖర్చు ఉంది అంటే అది శుభ కార్యక్రమాల రీత్యా మాత్రమే ముందుకు వెళుతూ ఉంటుంది, కానీ ఇతరత్ర ఖర్చులేవి కూడా కనబడడం లేదు. అలాగే ఆదాయ మార్గాలు కూడా చక్కగానే గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి. జన్మ కుజుని యొక్క దోషం వల్ల ఎల్లప్పుడూ కూడా అగ్ని వల్ల, విద్యుత్ వల్ల, పదునైనటువంటి వస్తువుల వల్ల, క్రిమికీటకాలు, విషపూరితమైనటువంటి పాకే జంతువులు, ఇటువంటి వాటి వల్ల మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. మరి ముఖ్యంగా కొంత బరువు పెరగడానికి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకి ఈ వారం చాలా లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఉన్నతమైనటువంటి స్థితిని చేరుకోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉన్నది. స్త్రీలలో ఉండేటువంటి రకరకాలైనటువంటి మానసిక ఆందోళనలు తగ్గడానికి, కుటుంబ పరిస్థితులు చక్కబడడానికి, సంతాన పురోగతి సాధించడానికి, సంతానానికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ప్రత్యేకించి మంగళవారం సూర్యోదయం లగాయితూ 1 గంట కాలం కుజహోర ఉండేటువంటి సమయంలో సుబ్రహ్మణ్యాలయానికి వెళ్ళి దీపారాధన చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి దశమ కేంద్రమందు యోగిస్తూ ఉన్నటువంటి రాహువు మినహాయించి మిగతా ఏ గ్రహము కూడా ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం లేదు. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఏర్పడినటువంటి అర్గళ దోషం ఏదైతే ఉన్నదో, 2వ స్థానమందు రవిగ్రహం, వ్యయస్థానమందు కుజుడు, ఈ పాపార్గళం తాలూకు స్థితిగతులు కొంత ఇబ్బంది పెట్టడానికి, నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతేరవవు అంటూ ఉన్నది శాస్త్రం. అనగా అటు ఈ పాపార్గళం యొక్క స్థితిగతులు ఏమవుతాయి అంటే ఏ పని చేసినప్పటికీ దానిలో ఏ విధమైనటువంటి ఫలితం ఉండనివ్వదు. ప్రత్యేకించి మిథున రాశి వారు ఎంతైతే కష్టపడతారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వకుండా ఈ గ్రహస్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పనంతా పూర్తయింది, సమయానికి ప్రతిఫలం వచ్చేటువంటి టైంకి ఏదో ఒక రకమైనటువంటి అవాంతరాలు, ఇవాళ ఇస్తామన్న డబ్బు యజమాని తర్వాత ఇస్తామని అనడమో, లేకపోతే మరేతరత్ర ఆటంకాలు కలగడమో, దీనివల్ల తగినటువంటి ప్రతిఫలం రాకుండా కొంత నిరాశ పడుతూ ఉండడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాక నిలకడలేనటువంటి మనస్తత్వానికి, నిలకడలేనటువంటి జీవన స్థితిగతులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ప్రయాణాలు చేయడానికి, ఆకస్మికంగా స్థానచలనాలు కలగడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక తృతీయ స్థానంలో శుక్రబుధుల యొక్క సంచారం కానీ, అటు వ్యయస్థానమందు గురుని యొక్క స్థితిగతులు కానీ శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టించడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని గడపనివ్వకుండా ఎక్కడికక్కడ కొంత కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండేటట్టు, అటు జీవిత భాగస్వామితోటి కానీ
లేదా తోబుట్టువులతోటి కానీ కొంత మాట పట్టింపులు ఏర్పడడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక ఆర్థికపరమైనటువంటి స్థితిగతులను చూస్తే ఇందాక చెప్పుకున్నట్టు ఆర్థికంగా కొంత ధన వ్యయం అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. వచ్చినటువంటి సంపాదనలో 70-80% మీ అప్పులు తీర్చడానికి పోతూ ఉంటే మిగతా డబ్బంతా కూడా కొంత ఈ కార్యక్రమాల రీత్యా ఏదైతే శుభ కార్యక్రమాలు తీర్థయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి రీత్యా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో రుణాలు కూడా తీసుకోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఈ పాపార్గళం శరీరం అలసిపోయేటువంటి విధంగా ఒక మనిషిని ఎక్కువ శ్రమపడేటువంటి విధంగా చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సత్సంబంధాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏదో ఒక చిన్న మాట పట్టింపు, మీరు ఏ పని తప్పుగా చేయకపోయినా ఏదో ఒక రకమైనటువంటి నిందారోపణలు వారు చేస్తూ ఉండడం, మిమ్మల్ని తప్పుపడుతూ ఉండడం లాంటివి కొంత మానసిక శాంతిని కలగజేస్తాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలు సాధారణంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలలోనే ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి కూడా ఈ వారం అవకాశం ఉంటుంది. ఇక చదువరులకి ఈ గ్రహస్థితి కొంత వ్యతిరేకంగా ఉంటుంది. ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి యోగించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలలో మరీ ముఖ్యంగా అటు ఏదైనా ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేసుకోవడానికి గ్రహస్థితి సహకరిస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉంటుంది. మిథున రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి మరీ ముఖ్యంగా ఏదైనా దగ్గరలో ఉండేటువంటి విష్ణు ఆలయానికి వెళ్ళి శనివారం నాడు ప్రదోష కాలంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తూ దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి లాభస్థానమందు గురుకుజులు, 2వ స్థానమందు శుక్రబుధులు అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. దానితో పాటుగా ఉన్నటువంటి చంద్రబలం వల్ల కూడా ఈ రాశి వారికి మేలు కలుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి జన్మ రవి యొక్క దోషం ఉన్నప్పటికీ దేహార్తిచిత్త సంతాప అంటూ ఉన్నది శాస్త్రం. అనగా జన్మ రాశియందు రవి ఉన్నప్పుడు శరీరానికి కొంత తాపము లేదా పీడ అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దాని నుండి ఉపశమనాన్ని కలిగించేటువంటి విధంగా మిగతా గ్రహాలు ఉండడం వల్ల కొంత ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అటు లాభస్థానంలో కానీ లేదా ధనస్థానంలో కానీ ఉన్నటువంటి శుభగ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ఆర్థిక లోటు ఏవి కూడా ఈ కర్కాటక రాశి వారికి ఉండదు. ప్రత్యేకించి ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి, మీకుండేటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చి ఎక్కువ డబ్బు సంపాదించడానికి, వ్యాపారాల్లో ఎక్కువ లాభం సంపాదించడానికి, అలాగే ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఈ వారంలో మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే మీరు మీ మాట ద్వారా కొంత అటు మీ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారో అటువంటి వృత్తి ప్రవృత్తుల్లో జనం విశేషమైనటువంటి ఆదరాభిమానాలు చూపుతారు. వారు మీకు ఆకర్షితులవుతూ ఉంటారు. మీరు చెప్పినటువంటివన్నీ కూడా విశ్వసిస్తూ ఉంటారు. తత్ఫలితంగా మీకు ప్రజాదరణ కానీ జనాదరణ కానీ పెరుగుతూ ఉంటుంది. అంతేకాక అటు ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు, లాభస్థానమందు గ్రహస్థితి, అటు జన్మరాశియందు రవి, అష్టమమందు శనేశ్వరుడు ఉన్నప్పటికీ కూడా ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటి గురించి అతిగా బాధపడేటువంటి భయపడేటువంటి స్థితిగతులకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి తన చిన్నపాటి అనారోగ్యం వచ్చినప్పుడు భయపడక్కర్లేదు. ప్రస్తుతం ఉండేటువంటి గ్రహస్థితి ఆ అనారోగ్యం నుండి తొందరగా బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు చాలా మెరుగుపడుతూ ఉంటాయి. తోబుట్టువులతోటి కానీ అన్నదమ్ములతోటి కానీ సఖ్యత పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. మరీ ముఖ్యంగా విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, వైద్య విద్యకి సంబంధించినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాలన్నీ చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. గృహిణులు ఎవరైతే ఉన్నారో వారికి మనోభీష్టం సిద్ధిస్తుంది. వారు అనుకున్నటువంటివన్నీ లక్ష్యాలని నెరవేర్చుకోగలుగుతారు. సంతాన పురోగతి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలలో చాలా ఉత్సాహం పెరుగుతుంది. అవకాశాలని అందిపుచ్చుకుంటారు. చక్కటి అదృష్టాన్ని కలిగి ఉంటారు. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి ఆదివారం నాడు
సూర్యోదయం అవుతూ ఉన్నప్పుడు సూర్యాష్టకమును, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ సూర్యుడికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టడం చెప్పదగినటువంటి సూచన. ఆదివారం నాడు మద్యం, మాంసం, మైథునాన్ని వదిలిపెట్టి ఆదివారం నాడు గోధుమలను దానం చేస్తూ ఉంటే మంచి ఫలితం వస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశియందు సంచారం చేస్తూ ఉన్నటువంటి శుక్రగ్రహం, అలాగే ఈ వారంలో చంద్రగ్రహం, ఈ 2 గ్రహాల తాలూకు స్థితిగతులు కొంత అనుకూలంగా ఉన్నాయి. వక్రించినటువంటి శనేశ్వరుడు తాలూకు కొన్ని శుభ ఫలితాలు కూడా ఈ రాశి వారికి రానున్నాయి. అయితే అటు జన్మ బుధుడు, వ్యయస్థానముందు ఉన్నటువంటి రవి దోషము, అష్టమ రాహు దోషం ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి స్థితిగతులుగా చెప్పవచ్చును. ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలను కనుక పరిశీలన చేస్తే ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయగలుగుతారు. నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషించగలుగుతారు. పూర్వకాలం అంటే మీ చిన్నప్పుడు కానీ లేదా మీ బాగా చిన్నప్పుడు కానీ ఎవరైతే మీ మిత్రులు ఉన్నారో, మీ బంధువులు ఉన్నారో అప్పుడు చూసినటువంటి వారిని తిరిగి కలుసుకోగలుగుతారు. వారితోటి మాటామంతి చేయగలుగుతారు. అలాగే ఈ గ్రహస్థితి ప్రత్యేకంగా ఆర్థిక వ్యవస్థని కనుక మనం చూసుకుంటే ఈ గ్రహస్థితిలో సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఆర్థిక స్థితిగతులు ఉంటాయి. ప్రత్యేకించి ఆదాయం బాగానే వస్తూ ఉన్నప్పటికీ కూడా ఆదాయం నిలబెట్టుకోలేకపోతారు. అయితే ఇక్కడ ఖర్చు అయ్యేటువంటి ప్రతి రూపాయి కూడా మీ యొక్క శుభ కార్యక్రమాలకో లేదా ఏదైనా ఇల్లు కొనుక్కోవడానికో, కారు కొనుక్కోవడానికో, ఇలా ఏదైనా ఒక మంచి పనికే ఆ ధనమంతా కూడా ఖర్చు అవుతూ ఉన్నప్పటికీ వచ్చినటువంటి ధనం వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతూ ఉండేటువంటి విధానాన్ని ఈ రాశి వారిలో మనం చూడవచ్చును. అలాగే సింహరాశి వారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులను చూసినప్పుడు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఒకటి తగ్గింది అనుకుంటే ఇంకొకటి. మరీ ముఖ్యంగా ఈ జ్ఞానేంద్రియాలు అనగా ఈ కన్ను, ముక్కు, నోరు, గొంతు, చెవు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ వాటికి సంబంధించినటువంటి సమస్య ఏమీ లేకపోతే ఈ కన్ను రెప్ప మీద ఉన్నటువంటి వెంట్రుక ఊడి కంట్లో పడిపోతూ ఉంటుంది. ఇలా ఏదో ఒక రకంగా అది ఇబ్బంది పెడుతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా సింహరాశి వారిలో చూడొచ్చు. కాబట్టి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పటికీ భయపడాల్సిన పని లేదు. త్వరితగతిన వాటి నుండి బయటపడతారు. వ్యయరవి యొక్క దోషం వల్ల ఒక చోట నిలకడగా లేనటువంటి స్థితిగతులు అంటే ఏకాగ్రత అనేటువంటిది ఉండదు. ఏదైనా ఒక పుస్తకం చదువుదామన్నా, ఏదైనా ఒక పని చేద్దామన్నా ఏకాగ్రత లభించకపోవడము, ఆ చేసేటువంటి పని అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉండడము, ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందితేనే కానీ ఒక పని ముందుకు సాగకపోవడం లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. బంధువులు, తోబుట్టువులు, మిత్రులతోటి సఖ్యత బాగానే ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి స్థితిగతులన్నీ కూడా సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. కష్టే ఫలి, ఎంత కష్టపడతారో అంత ఫలితం వస్తూ ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఆరోగ్యపరమైనటువంటి చికాకులను కలగజేస్తుంది. మరీ ముఖ్యంగా ఆధిపత్యం అనేటువంటిది ఉండదు. సింహరాశి వారి స్త్రీలు ఎవరైతే గతంలో ఏదైనా ఒక పెత్తనం చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు అటువంటివి ఏమీ ఉండవు. ఎవరి కిందనైనా మీరు ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అది కొంత మనసుకి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రతి బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసి ఆ రోజు ఆకుకూరలను దానం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి వ్యయస్థానంలో ఉండేటువంటి శుక్రుడు, వక్రించినటువంటి బుధగ్రహం, జన్మ కేతువు, అలాగే వక్రించినటువంటి శనేశ్వరుడు, ఇలా కొన్ని గ్రహాలు చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా లాభస్థానమందు రవి కానివ్వండి, లేకపోతే భాగ్యమందు గురుడు కానివ్వండి, ఈ వారంలో చంద్రుడు కానివ్వండి, ఈ 3 గ్రహాలు మాత్రం కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అయితే కన్యారాశి వారిలో ఆధ్యాత్మికమైనటువంటి ధోరణి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఏదైనా దైవ సంబంధమైనటువంటి పుస్తకాలు చదువుతూ ఉండడం, లేదా దేవాలయాల తాలూకు విషయాలను ఎక్కువగా వింటూ ఉండడం,
రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలు కానివ్వండి, భగవద్గీతాది శ్లోకాలు కానివ్వండి, వాటి వైపు కొంచెం మనసు వెళుతూ ఉంటుంది. ప్రశాంతతను వెతుక్కుంటూ మనసు పరిగెడుతూ ఉంటుంది. అంతేకాక తీర్థయాత్ర సందర్శనం దగ్గర నుండి ఇలా కొంత ధార్మికమైనటువంటి వాతావరణాన్ని ఈ వారం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటుగా అటు మిత్రులు, సన్నిహితులు, తోబుట్టువులు, బంధువులు వీరితోటి సమయాన్ని గడపడానికి కూడా ఈ వారం ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడానికి అవకాశం ఉంటుంది. జన్మకేతువు వ్యయమందు శుక్రబుద్ధుల తాలూకు స్థితిగతుల వల్ల కూడా అటు శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండేటువంటి పరిస్థితులకి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ వారం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేనప్పటికీ కొంత సంపాదించినటువంటి ధనంలో ఎప్పుడూ ఉండేటువంటి ఖర్చులతో పాటుగా కొంత అదనంగా మీకు మీరుగా కొంత ఖర్చు చేస్తూ ఉండడం వల్ల కొంత భారం పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి. అయితే కొంత మానసికమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చింది ఆరోగ్యపరంగా అంటే దాని గురించి విపరీతంగా భయపడుతూ ఉంటారు. ఏదైనా అయిపోతుందేమో, ఇది చిన్నదల్లా తీసుకెళ్ళి ఏదైనా పెద్ద దాంట్లో పెడుతుందేమో, లేదా నాకు తెలుసున్న వాడికి ఇలాగే చిన్నదొచ్చి ఇలా అయిపోయాడని చెప్పి ఇలా ఏదో ఒక రకంగా మనసు గజిబిజి గందరగోళంగా మారుతూ తెలియనటువంటి విధంగా భయపడుతూ ఉంటారు. ఈ మానసిక భయం అనేటువంటిది ఎవరితోనూ చెప్పుకోలేరు. చెప్తే నవ్వుతారేమో, లేదా ఈ చెప్తేనేమో ఎవరైనా భయపడతారేమో అనేటువంటి ధోరణి ఉంటూ ఉంటుంది. అంటే ఆలోచన అంతలా ఉంటుంది. దీనికి కారణం ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి. అయితే అటు కుటుంబ సభ్యులతోటి కానీ, బంధువులతోటి కానీ, మిత్రులతోటి కానీ ఉండేటువంటి సఖ్యత వాతావరణం బాగుంటుంది. ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి సమస్యలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కన్యారాశి వారికి ఎనలేనటువంటి గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. మీరు పడేటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. మీకు తగినటువంటి గుర్తింపు వస్తుంది. తగినటువంటి పదవి అనుభవించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మంచి లాభాలని ఆర్జించగలుగుతారు. అటు విద్యార్థులకి దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలు, వైద్య రంగానికి సంబంధించినటువంటి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి శుభ ఫలితాలనే సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో కన్యా రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి బెల్లం ముక్క కానీ, చెరుకు గడ కానీ, పటికీ బెల్లాన్ని కానీ స్వామివారికి సమర్పణ చేసి అప్పుడు మీ యొక్క కోరికని స్వామివారికి నివేదన చేసుకుని ముందుకు సాగడం ద్వారా అవాంతరాలు, ఆటంకాలు తొలగిపోతాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. షష్ఠ స్థానమందు రాహు అనుకూలంగా ఉన్నారు. లాభస్థానమందు శుక్రుడు, లాభస్థానమందు బుధుడు అనుకూలంగా ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉన్నది. వెరసి కొన్ని గ్రహాలు చాలా గొప్పగా ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి చూడవలసినటువంటి విషయం ఏంటి అంటే అష్టమంలో ఉండేటువంటి కుజుడు లేదా గురుడు, ఈ ఇద్దరు గ్రహాలు, అలాగే వక్రించినటువంటి శనేశ్వరుడు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ దశమంలో ఉండేటువంటి రవిగ్రహం వల్ల కూడా ఈ దోషాలు కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా తులారాశి వారు ఆర్థిక పరిస్థితులను కనుక పరిశీలన చేస్తే అటు అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు లేదా గురుడు చోరాగ్ని నృప భీతిశ్చ క్రోధం అష్టమస్తే భవేద్గురువు అన్నారు. అనగా కోపాన్ని పెంచుతూ ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు ఈ తులారాశి వారు. ఆ ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఎవరి మీదైనా సరే ఉత్తినే కోపం వస్తూ ఉంటుంది. వారు మీకు ఇష్టం లేని బట్టలు ధరించారు అనో, మీకు ఇష్టం లేనట్టుగా ప్రవర్తన చేశారనో, మీకు ఇష్టం లేనట్టుగా తింటున్నారు అనో, ఇలా ఏదైనా అకారణమైనటువంటి కోపాన్ని ఎక్కువగా ప్రదర్శన చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అది ఎవరి మీద చూపించాలో తెలియక ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల మీద చూపిస్తూ ఉంటారు. దానివల్ల కూడా అటు దాంపత్య జీవనంలోనూ కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల్లో కొద్దిపాటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ కోపాన్ని తగ్గించుకోవడం అనేటువంటిది తులారాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. శాంతంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. అంతటి వరకు పొందలేరు. ఇక దశమంలో ఉండేటువంటి రవిగ్రహం అటు వృత్తి ఉద్యోగాల పరంగా, లాభంలో ఉండేటువంటి శుక్రబుధులు అటు ఆర్థికంగా లేదా సత్సంబంధాల పూర్వకంగా కూడా కొంత సానుకూలతను కలిగిస్తూ ఉన్నారు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, చిన్నపాటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. వాటి నుండి తొందరగానే బయటపడుతూ ఉంటారు. రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలను తగ్గించుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలు చాలా అభివృద్ధి పదంలో కొనసాగుతూ ఉన్నాయి. అటు
ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది. సంపాదించినటువంటి ధనాన్ని సక్రమంగా వినియోగించుకోగలుగుతారు. కొంత ఎలా ఉంటుంది అంటే పరిస్థితి, ఎవరి మాట విననటువంటి విధంగా మీరు చెప్పినటువంటిదే ముందుకు వెళ్ళాలి అనేటువంటి విధమైనటువంటి ఒక మొండి ధోరణి కూడా తులారాశి వారిలో ఉంటుంది. అది కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక వ్యాపారం చాలా లాభసాటిగా సాగుతుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి తులారాశి వారిలో కొంత ఇందాక చెప్పుకున్నట్టు క్రోధం అధికంగా ఉంటుంది. ఎంతసేపు ఆధిపత్యము అనేటువంటిది మన చేతిలోనే ఉండాలి అనేటువంటి ధోరణి ఉంటుంది. దానివల్ల ఎప్పుడైతే ఈ పెత్తనం పోతుందో, ఆధిపత్యం పోతుందో చాలా బాధపడిపోతారు, డిప్రెస్ అవుతారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక అంచనాన్ని పెట్టుకోకండి. ఏది ఎలా సాగితే అటు ముందుకు సాగనివ్వండి. దానివల్ల ఏ విధమైనటువంటి దోషము కూడా ఉండదు. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై, అష్టమ కుజగురుల యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై అటుకులు, బెల్లము, తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని గురువారం నాడు దక్షిణామూర్తి ఎదుట నివేదన చేసి, గురువారం నాడు ఉదయకాలంలోనే దక్షిణామూర్తి యొక్క చిత్రపటం ముందు లేదా దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువగా ఉన్నది. ఈ రాశి వారికి అటు శనేశ్వరుడు వక్రించినటువంటి స్థితిగతులు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ సప్తమంలో ఉండేటువంటి గురుడు, అలాగే ఈ వారంలో ప్రధానమైనటువంటి చంద్రబలం, ఈ 3 గ్రహాల తాలూకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ రాశి వారికి రానున్నాయి. అయితే వృశ్చిక రాశి వారిలో ఒక రకమైనటువంటి భయాన్ని ఈ గ్రహస్థితి పెంచుతూ ఉంటుంది. అటు భాగ్యమందు రవి కానీ, దశమంలో శుక్రబుధులు కానీ, దీనివల్ల మీరు చేసేటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ కొంత స్తబ్దుగా ఉంటుంది. ఒకవేళ వ్యాపారం చేస్తూ ఉన్నారనుకోండి, ఆ వ్యాపారం అనేటువంటిది మనకి ఎలా కనబడుతుంది? నిజానికి అందరి వ్యాపారాలు కూడా స్లోగా ఉంటే మీ వ్యాపారం కూడా చాలా స్లోగా, నిదానంగా ఉంటుంది. కానీ నా వ్యాపారం ఒకటే బాగాలేదు, పక్క వాళ్ళు అందరివి బాగున్నాయి అనేటువంటి ఒక రకమైనటువంటి మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఆ ధోరణి వదిలిపెట్టండి. ఎంతసేపు పక్కవారిని కంపేర్ చేసుకోవడం అనేటువంటిది మానేస్తే ఈ వారంలో వృశ్చిక రాశి వారి యొక్క పరిస్థితి బాగుంటుంది. ఇది ఎందుకు అన్నాను అంటే, పంచమంలో ఉండేటువంటి రాహువు కానీ, దశమంలో ఉండేటువంటి శుక్రబుధులు కానీ ఎంతసేపు మనకి ఇలా ఉంది, వాళ్ళకి ఎలా ఉంది, మనకి ఇలా ఉంది, వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటి ధోరణిని కలగజేస్తారు. అంతేకాక కొంత చెప్పుడు మాటలు వినేటువంటి స్థితికి కూడా వారు తీసుకెళ్తారు. దానివల్ల కొంతమంది సన్నిహితులు, మిత్రులను మీరు కొంత దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికి కూడా చెప్పుడు మాటలు అవి వినకండి. మీరు కూడా ఎవరి గురించి ఎవరి దగ్గర మాట్లాడకండి. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఇక్కడ ఆర్థిక పరిస్థితులు వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. అనగా ఆర్థికంగా ఇబ్బంది ఏమీ లేదు. సప్తమ గురుడు కానీ లేకపోతే మరే ఇతరత్ర అనుకూలించే గ్రహాల వల్ల ఆర్థిక పరిస్థితుల్లో స్థితిగతులు బాగానే ఉన్నాయి. కొంత ఖర్చులు ఉండొచ్చు, గతంలో చేసినటువంటి రుణభారం ఉండొచ్చు. వాటన్నిటినీ కూడా భరిస్తూ ముందుకు వెళ్ళడానికి ఈ గ్రహస్థితి కొంత సహకరిస్తూ ఉంటుంది. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు భిన్నంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎవరికైనా పక్కవారికి ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం దాన్ని చూసి మనకు కూడా అది వస్తుందేమో అనేటువంటి భయం ఈ రాశి వారికి ఉంటుంది. అందువల్ల నెగిటివిటీ వైపు వెళ్ళకండి. కుటుంబ సభ్యుల్లో కూడా కొంత ఏదైనా చిన్నపాటి జ్వరాలు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పటికీ కొంత వారికి ధైర్యం చెప్తూ మీరు ముందుకు సాగుతూ ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి సత్సంబంధాలు బాగున్నాయి. చదువరులకి, విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మొండితనాన్ని కలగజేస్తుంది. స్త్రీలలో ఒక రకమైనటువంటి భావోద్వేగాలు పెరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక చిన్న మాట ఎవరైనా అంటే చాలు ఏడుస్తూ ఉంటారు. లేదా ఒక్క చిన్న నీలాపనంద ఎవరైనా ఇది అవ్వచ్చేమో, అయ్యిందేమో, ఇలాగా నీ వల్ల అని అన్నా కూడా వారు దాన్నే పట్టుకుని నేను ఇంత చక్కగా పనిచేశాను, నేను ఇంత నిజాయితీగా ఉంటాను, నా మీద నిందారోపణలు చేస్తారా అనేటువంటి విధంగా కొంత కోపము, క్రోధము పెరిగిపోతూ వారి మీద పడిపోయేటువంటి పరిస్థితి. అంటే ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఈ మానసిక స్థితిగతులను అలా ప్రేరేపితం చేస్తుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. గొడవలకు దూరంగా ఉండండి, మాట పట్టింపులకు దూరంగా ఉండండి.
వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం, మరీ ముఖ్యంగా దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయ సందర్శనం చేస్తూ ఉండడం, ఒక చిన్న కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నివేదన చేయడం, కొబ్బరికాయలలో వీలుంటే ఆవు పాలు వేసి ఆయనకి నివేదన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో షష్ఠ స్థానం ముందు ఉండేటువంటి కుజుడు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం ఉన్నది. అయితే వక్రించినటువంటి శనేశ్వరుడు, అర్ధాష్టమ రాహు, అష్టమంలో ప్రధానంగా రవిగ్రహం కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంత గ్రహాల తాలూకు స్థితిగతులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కుజుడు అనేటువంటి ఆయన షష్ఠ స్థానంలో ఉండడమే ప్రధానమైన బలం. గత కొద్ది వారాలుగా కూడా అదే బలం మీద ఆధారపడి ధనురాశి వారు ముందుకు సాగుతూ ఉన్నారు. సప్తమ స్థానానికి అర్గళ దోషము అనేటువంటిది ఏర్పడినది. దీనివల్ల అటు అష్టమంలో ఉండేటువంటి రవి కానీ ఈ షష్ఠ స్థానంలో ఉండేటువంటి గురుడు కానీ ఈ రెండు గ్రహాల వల్ల కొంత మాట పట్టింపులు అనేటువంటివి అధికంగా ఉంటాయి. ఎంత కష్టపడి పనిచేస్తూ ఉన్నా, ఎంత కుటుంబం కోసం శ్రమ చేస్తూ ఉన్నా, లేదు ఒక యజమాని కోసం కానీ ఒక కుటుంబం కోసం కానీ కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పుడు వారి మెప్పుని పొందలేకపోతారు. అటు కుటుంబ సభ్యులు కొంత ప్రతికూలంగా మాట్లాడుతూ ఉంటారు. మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క శ్రమని గుర్తించకుండా వారు ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ, ఏడిపిస్తూ, నిందారోపణలు చేస్తూ ఉంటారు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో చేయలేదు అనేటువంటి ధోరణే వారిలో ఉంటుంది. దానివల్ల మీరు కొంత నిరుత్సాహపడతారు. మనం ఇంత కష్టపడ్డాం కదా, కుటుంబం కోసం ఇంత చేశాం కదా, ఉన్న వాటిల్లో వాళ్ళ ఆనందాన్ని వెతుక్కోవచ్చు కదా, వారితో పోల్చుకుంటే నేను అసలు ఏమీ అనుభవించట్లేదు కదా, ఇంత త్యాగం చేస్తున్నాను, అయినా వారు అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి ధోరణి అటు ధనురాశి వారిలో ఉంటుంది. షష్ఠ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహం కూడా అటు ఎక్కువగా మీ మీద భారాన్ని పడేటువంటి విధంగా ఆయన ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ధాన్యనాశ ధనచ్ఛేద అంటూ ఉన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఏదైనా ఒక పనిని 1-2 సార్లు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. అష్టమంలో ఉండేటువంటి రవిగ్రహం కూడా అజీర్ణమయ సంతాప అంటూ ఉన్నారు. కొంత ఆరోగ్యపరమైన సమస్యలకి, మరీ ముఖ్యంగా నీరసం ఉంటూ ఉంటుంది. ఉత్సాహం అనేటువంటిది ఉండదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ధనురాశి వారు అంత ఉత్సాహంగా పని చేయలేకపోతారు. చేసేటువంటి పని నచ్చకో, లేదా నచ్చినటువంటి పని చేయలేకో, లేదా ఈ మిగతా ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావమో ఒక చోట కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఇక్కడ ఉంటూ ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. ఇలా ఇతరత్రా యావిగేషన్స్ ఇటువంటివన్నీ పెరుగుతూ ఉంటాయి. ఈ గ్రహస్థితి ఇచ్చేటువంటి ఫలితం వల్ల ఏమవుతుంది అంటే కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. నా కోసం నేను జీవించలేకపోతున్నానేమో అనేటువంటి ధోరణికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలను చూసుకుంటే ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులు అటు అనుకూలంగా ఉన్నట్టు కనబడవు, ప్రతికూలంగా ఉన్నట్టు కనబడవు, మధ్యస్థంగానే ఉంటాయి. వచ్చినటువంటి ధనం సక్రమంగా వినియోగింపబడుతుంది. చేతిలో ఏ విధమైనటువంటి ఎక్కువ ధనము ఉండదు. ఈ రకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మిశ్రమమైనటువంటి పరిస్థితి. ఏదైనా ఒక చిన్న అనారోగ్యం వచ్చినా రికవరీ అనేటువంటిది చాలా తొందరగా అవుతూ ఉంటారు. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి బాగున్నది. ఉద్యోగ వ్యాపారాలు లాభసాటిగానే ఉన్నాయి. కొద్దిపాటి సమస్యలున్నా దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. ధనురాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు యోగిస్తూ ఉండడం, అలాగే పంచమంలో ఉండేటువంటి గురుబలం ఈ రాశి వారికి ఉండడం, చంద్రుడు యోగిస్తూ ఉండడం వెరసి ఈ రాశి వారికి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. శనీశ్వరుడు వక్రించినటువంటి ఫలితాలు, రాహు తృతీయంలో అంత యోగించారు కాబట్టి పంచమంలో ఉండేటువంటి కుజుడు తాలూకు ఫలితాలు, సప్తమ రవి, అష్టమ బుధుడు ఈ గ్రహాలు అటు ఇబ్బంది పెట్టేటువంటి స్థానాల్లో లేవు కానీ అంత అనుకూలించేటువంటి స్థితి కాదు. అది మిశ్రమమైనటువంటి ఫలితం.
సామంత జన విద్వేష ధారాపీడాసుతామయం. ప్రత్యేకించి మకర రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి స్థితిగతులను చూస్తే కుటుంబ సమస్యలే కొంత ఎక్కువగా ఉంటాయి. అంటే కుటుంబ సభ్యులకి ఏదైనా అనారోగ్య సమస్యలు, జీవిత భాగస్వామికి, సంతానానికి, లేదా తల్లిదండ్రులకి, లేదా బంధువులకి, లేదా ఇంట్లో ఉండేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్యపరమైన సమస్య అనేటువంటిది ప్రధానంగా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. అలాగే పనిచేసేటువంటి ప్రాంతంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి మాట పట్టింపులో మీరు వారికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మీరు పని సరిగా చేయట్లేదు అని ఏదో ఒక రకమైనటువంటి నిందారోపణలు అటు మీ చుట్టూ ఉండేటువంటి తోటి ఉద్యోగస్తులు లేకపోతే ఇతరులు మీకు కెట్టనటువంటి వారు ఎక్కువ మీ పై అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఉండడం లాంటి అంశాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలు అనగా మీకు ఉండేటువంటి ఆదాయ మార్గాలు కానీ ఆదాయ వనరులు కానీ ఏ విధంగానూ కూడా వాటికి ఇబ్బంది ఉండదు. వచ్చేటువంటి ఆదాయం సక్రమంగా మీ చేతికి అందుతూనే ఉంటుంది. కానీ ఇటు పంచమంలో ఉండేటువంటి కుజుడు కానీ సప్తమ రవి కానీ అష్టమ బుధుడు కానీ ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని సక్రమంగా వినియోగించేటువంటి పరిస్థితుల్లో వారు ఉంచరు. ఏదో ఒక రకమైనటువంటి ప్రయోగం చేద్దాం, లేదా ఇక్కడ పెట్టుబడి పెడదాం, అక్కడ పెట్టుబడి పెడదాం, లేదా ఇది కొనుక్కుందాం అనేటువంటి విషయాల్లో కొంత అదనంగా ఖర్చు చేయిస్తూ ఉంటారు. కొన్ని శుభ కార్యక్రమాల రీత్యా కొన్నిసార్లు ఏదైనా ప్రయాణానికి వెళ్దామని టికెట్లు తీసుకోవడం, ఆ ప్రయాణం వాయిదా పడడం, ఆ టికెట్లు క్యాన్సిల్ అవ్వడం, ఆ డబ్బులన్నీ కూడా గంగపాలు అవుతూ ఉండడం లాంటి ఇటువంటివి కొంత ఏదైనా ఆర్థికంగా ఇబ్బందుల కింద కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి. ప్రత్యేకించి కొంత బద్ధకం అధికంగా ఉంటుంది, వాయిదా వేసుకుంటారు ప్రతి పనిను. అలాగే ఏదైనా ఒక సొంత పని కానీ ఇతరుల పని కానీ వాటిలో ఇంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళదాం అనుకుంటే సరిగ్గా అదే సమయానికి ఏదో ఒక అవాంతరం వచ్చి వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇలా మానసికంగానే సమస్యలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి తప్పితే మరి ఏ ఇతరత్రా కనబడడం లేదు. చదువుల విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల కొంత మనోధైర్యం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. సంతానం కొంత వ్యతిరేకంగా మారుతూ ఉంటారు. మీరు చెప్పినటువంటి దాన్ని వారు లెక్క చేయకపోవడం, మీకు ప్రతికూలంగా మాట్లాడుతూ ఉండడం, ఇటువంటివి కొంత బాధ పెడుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. మకర రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉండడం, ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం అనేటువంటిది ఉండడం ప్రధానమైనటువంటి బలాలుగా మనం చెప్పవచ్చును. దాంతోపాటు రాహుగ్రహం కూడా అనుకూలిస్తూ ఉండడం కూడా ఒక మంచి విషయం. అయితే ప్రతికూలించే గ్రహాలు అనగా సప్తమంలో శుక్రబుధుల యొక్క స్థితి, జన్మరాశియందు వక్రించినటువంటి శనేశ్వరుడు, అర్ధాష్టమ కుజగురులు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చు. అయితే ఈ గ్రహస్థితి వల్ల కుంభరాశి వారిలో కొంత ఆత్మన్యూన్యతా భావం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అనగా నేను చేసేటువంటి కార్యక్రమాలు కానీ లేదా నేను చేసేటువంటి పని కానీ ఎవరైనా గుర్తించాలి, ఎవరైనా మెచ్చుకోవాలి. ఉదాహరణకి ఈ స్త్రీలు, కుంభరాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఏదైనా వంట వండారు అనుకోండి, ఆ వంటని 10 మంది పొగడాలి. పొగడలేదేంటి, నేను చేసింది తినేశారు, ఇది ఎలా ఉంది అన్నది నాకు చెప్పలేదు, బాగుందని చెప్పలేదేంటి అనే ఒక రకమైనటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఉద్యోగం చేస్తే మనల్ని గుర్తించాలి. ఉద్యోగంలో మనం ఏదైనా ఒక మంచి గొప్ప విషయం చేసామంటే దానికి ఎంకరేజ్మెంటో లేదా ఎవరైనా గుర్తింపో ఏదైనా ఒకళ్ళు భుజం తడితేనో కొంత పొంగిపోతూ ఉంటారు. ఇలా పొగడతా అనేటువంటి దాన్ని కోరుకుంటూ ఉంటారు కుంభరాశి వారు. దీన్ని గుర్తింపు లేదా ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, లేదా చిన్నపాటి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, అమ్మో ఇది ఎవరైనా చూస్తే నేను చులకన అయిపోతానేమో, మన పరువు పోతుందేమో, ఎందుకు మనకి ఈ విధంగా వచ్చింది అనేటువంటి ఒక రకమైనటువంటి డిప్రెషన్ తాలూకు విషయంలోకి వెళ్ళిపోతారంటే ఎవరు నిజానికి ఏమి అనరు, కానీ ఎవరైనా ఏదైనా అంటారేమో, దీన్ని నాకు పరువు పోతుందేమో, లేదా ఈ విషయం వల్ల నన్ను ఎవరైనా ఒక మాట అంటారేమో అనేటువంటి ధోరణి. అంటే ఇలా మానసికమైనటువంటి ఇది కుంభరాశి వారిలో కనబడుతోంది. మరీ ముఖ్యంగా బంధువుల దగ్గర చులకనైపోతానేమో అనేటువంటి భయం కూడా పెరుగుతూ ఉంటుంది. అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ గురుడు మానసికమైనటువంటి భయానికి కారకులు. అంటే ఇక్కడ ఆర్థిక సమస్యలు ఏమీ ఉండవు,
ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు. షష్ఠైరవౌ సుసౌఖ్యాతిని అన్నారు. అనగా ఏదైనా మంచి వాటికి డబ్బు ఖర్చు పెడతారు. ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం, లేదా ఇంకోటి ఏదైనా కొనుగోలు చేయడం, శుభ కార్యక్రమాలు చేయడం, ఇలా మంచి వాటికే ముందుకు వెళుతూ ఉంటారు. కానీ ఒక రకమైన మానసిక భయం పెరుగుతూ ఉంటుంది. అదొక్కటి ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అటు అష్టమంలో ఉండేటువంటి కేతువు కూడా దీనికి కారణమవుతారు. కాకపోతే కొంత చంద్రబలం ఉన్నది కాబట్టి మనసు దృఢంగా ఉంటుంది. ఏదైనా సరే మనం ఎదుర్కొందామనేటువంటి ధోరణిలో చంద్రుడు కొంత ముందడుగు వేసేలా చేస్తారు. చదువరులకి, విద్యార్థులకి గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్యపరంగా బాగుంది, కుటుంబ సభ్యులతో ఉండేటువంటి రిలేషన్ బాగుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా ఆర్థికమైనటువంటి సమస్యలు ఏమీ ఉండవు. కొద్దిపాటి సరిహద్దు సమస్యలు అంటారే, అలా చిన్నవి ఏదో ఒకటి అనుకోకుండా వస్తూ ఉంటాయి. స్త్రీలలో కూడా కొంత ఆత్మన్యూనత భావం ఉంటుంది. దాని పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే స్త్రీలు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుంభరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అర్ధాష్టమ గురుకుజ దోషాల యొక్క నివారణకై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి తృతీయ స్థానమందు కుజుడు అనుకూలిస్తూ ఉండడం, షష్ఠ స్థానమందు బుధుడు యోగించడం, ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం, వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉండగా జన్మరాహువు, అలాగే వ్యయమందు శని కొంత వక్రించి ఉండడం మంచిదే, కానీ వ్యయమందు శని ఉండడం, అలాగే తృతీయ మందు గురుడు ఉండడం, పంచమ మందు రవి, భృగు షట్కము అనేటువంటి ఇవి కొంత వ్యతిరేకమైనటువంటి స్థితిగతులుగా చెప్పవచ్చు. అయితే ఈ గ్రహస్థితి ఎప్పుడూ కూడా అటు ఆరోగ్య సమస్యల వైపు కానీ, ఆర్థిక ఇబ్బందుల వైపు కానీ తీసుకువెళ్ళదు. ఎంతసేపు కొంత ప్రెస్టేజ్ ప్రాబ్లం, ఎక్కడా కూడా మన పరువు తగ్గకూడదు, ఎక్కడా కూడా ఎవరి చేత కూడా మాట పడకూడదు అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనని అది కలగజేస్తూ ఉంటుంది. ఆధిపత్యం అనేటువంటిది మనం కోల్పోకూడదు, ఎంతసేపు కూడా మన పెత్తనమే ముందుకు సాగాలి అనేటువంటి ధోరణిలో ఈ గ్రహస్థితి కొంత అంటే ఆ ఆలోచన ధోరణిని ఆ విధంగా మారుస్తూ ఉంటుంది. తృతీయంలో ఉండేటువంటి కుజుడు ఒక రకమైనటువంటి మొండి పట్టుదలకి అవకాశాన్ని కల్పిస్తారంటే ఏదైనా ఒక పని పట్టుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు మీనరాశి వారు వదిలిపెట్టరు. ఒక ఎక్సర్సైజ్ చేయాలి, ఒక బరువు తగ్గాలి, లేదా ఉద్యోగం సాధించాలి, వ్యాపారంలో ఉన్నత ఉండాలి, లేదా వ్యాపారం పెట్టాలి, లేదా ఈ చదువు పూర్తి చేయాలి, ఇలా ఏదైనా సరే కానివ్వండి దానిలో పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించడానికి కుజుడు అవకాశాన్ని కల్పిస్తాడు. ఆ రకమైనటువంటి మొండి పట్టుదల ఆయన కలిగిస్తారు. ఇదే కుజుడు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి, స్పోర్ట్స్ లేకపోతేనేమో కొంత ఇప్పుడు జరుగుతున్నటువంటి అథ్లెటిక్ పోటీల్లో విజయాన్ని సాధించడానికి కూడా కుజుడు అవకాశాన్ని కల్పిస్తారు. అలాగే ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు చాలా అనుకూలంగానే ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు, కానీ ఖర్చు మాత్రం ఎక్కువగా ఉంటుంది. అది రాశివారికి సాధారణంగా కొంతకాలం ఉండేటువంటి అంశం. అనగా వీరి పేరున డబ్బు ఉంటే అది నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఇక్కడ కూడా నిలబడి ఉండదు. అలాగే ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. అనగా చర్మ సంబంధిత సమస్యలు కానీ, రాహు ఎంతసేపు కూడా పిట్యూటరీ గ్లాండ్ మీద ప్రభావాన్ని చూపెడతారు. అనగా ఆడవాళ్లలో ఉండేటువంటి రకరకాల పర్సనల్ సమస్యల దగ్గర నుండి వెన్నుపాముకు సంబంధించిన సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, చెవి, ముక్కు, గొంతు, కంటికి సంబంధించినటువంటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. విద్యార్థులకి కొంత ఎక్కువగా వారు ఆలోచన చేస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని నుండి కొంత దూరంగా ఉండాలి. అలాగే స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఇందాక చెప్పినట్టు ఆధిపత్య ధోరణి అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటుంది. దానివల్లే కుటుంబంలో రకరకాల సమస్యలు, మాట పట్టింపులు వస్తాయి. కాబట్టి కొంత సామరస్యంగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక మీనరాశి వారి యొక్క ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాదులన్నీ కూడా దిగ్విజయంగా ఉన్నాయి. అన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. ఎక్కడా కూడా ఇబ్బందికరంగా లేవు. చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. మీనరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, బుధవారం నాడు ప్రత్యేకించి వినాయకుని యొక్క దేవాలయానికి వెళ్ళి కుడుములు కానీ, బెల్లం కానీ, పంచదార కానీ, పటికీ బెల్లం కానీ, చెరకు గడ కానీ నివేదన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.